వేదిక మీద ఉన్నటువంటి తిరుపతి శాసనసభ్యులు గౌరవనీయులు ఆరణి శ్రీనివాసులు గారికి, అలాగే తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి మౌర్య గారికి, డిప్యూటీ మేయర్స్కి, కార్పొరేటర్స్కి, అలాగే హెచ్ఓడీస్ ఆఫీసర్స్ అందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా ప్రతినిధులందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. సో మనందరికీ తెలుసు, మన భారతదేశానికి బ్రిటిష్ పరిపాలన నుంచి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల నాయకత్వంలో మన దేశ ప్రజల త్యాగాలకు మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. కానీ మనకంటూ సొంత చట్టం కానీ రాజ్యాంగం కానీ రూపొందించడం మటుకు 1949 నవంబర్ 26వ తేదీన మొట్టమొదటగా మన రాజ్యాంగ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టడం, ఆమోదించడం జరిగింది. అది అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న. అప్పటి నుంచి మనం అందరం కూడా ప్రతి సంవత్సరం మన దేశానికి ఒక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భించిన రోజుని ఎంతో గర్వంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. మనందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో 7 మంది సభ్యులతో ఆ కమిటీ మన రాజ్యాంగాన్ని రూపొందించడం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వంగా ఉన్నటువంటి రాజ్యాంగం మన భారతదేశానికి. కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమానత్వం, స్వేచ్ఛను, హక్కులను కల్పించిన గొప్ప రాజ్యాంగం మనది. హక్కులే కాకుండా ప్రతి పౌరునికి కూడా బాధ్యతలు కూడా రూపొందించారు మన రాజ్యాంగంలో. మనందరికీ తెలుసు, మన దేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి అందించగలిగితేనే సంపూర్ణ రాజ్యాంగం మనం సాధించిన వాళ్ళం అవుతాం. అట్లాగే భారత సరిహద్దుల్లో ఎవరైతే మనకు రక్షణగా నిలబడుతున్నారో సైనికులకు కానీ, మన భారతదేశ వెన్నెముక అయినటువంటి రైతులకు కానీ, అలాగే దేశ అభివృద్ధిలో ఎంతో పాత్ర పోషిస్తున్నటువంటి శాస్త్రవేత్తలను ఎప్పుడైతే మనం వాళ్ళకి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటామో అప్పుడే మనందరం కూడా ఇంకా మరింత అభివృద్ధి చెందుతాము. అలాగే దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు కూడా తమ వంతు పాత్ర పోషించాలి. తర్వాత ఇప్పుడు కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతలను, కర్తవ్యాలని దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా మనం చేయగలిగితే మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి సమానంగా అందించగలిగితేనే మన సంపూర్ణ స్వరాజ్యానికి ఒక అర్థం ఉంటుంది. అలాగే ఎవరైతే మన స్వాతంత్రానికి వాళ్ళ ప్రాణ త్యాగం చేశారో వాళ్ళందరికీ కూడా మనం నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. అట్లాగే చివరిగా ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే, ఎవరైతే ఏ బాధ్యతలతో ఉన్నారో అంటే ఈ పదవుల్లో కానీ ఆఫీసర్స్ కానీ వాళ్ళందరూ కూడా తమ వంతు పాత్రని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తారో ఖచ్చితంగా మనం నిజమైన స్వాతంత్రాన్ని, గణతంత్రాన్ని పండుగలాగా జరుపుకునే రోజు. కాబట్టి ఇవాళ చివరిగా మీ అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ఈ 5 సంవత్సరాలు మేయర్గా ఇదే నాది చివరిగా ఇవాళ పార్టిసిపేట్ చేయడం గణతంత్ర దినోత్సవంలో మీ అందరితో పాటు. సో ఈ 5 years కూడా నిజంగానే తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు అంటే చాలామంది 5 మంది కమిషనర్స్తో హెచ్ఓడీస్ అందరూ అంటే మారుతూ ఉన్నారు. చాలామంది అధికారులతో, స్టాఫ్తో పనిచేయడం, తిరుపతిలో తమదైన అభివృద్ధిని వాళ్ళందరితో కూడా మేము చేయగలిగామని చాలా గర్వంగా చెప్తూ చివరిగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.